మద్యం కేసులో ఎవరున్నా వదిలేది లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ గాంధీనగర్లో ఓ మద్యం దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన. జగన్ హయాంలో జరిగిన అక్రమ మద్యం తయారీ పేదవారికి శాపంగా మారిందన్నారు. కక్ష రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం అంశం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ లో క్యూఆర్ ని స్కాన్ చేసినట్లయితే నకిలీ మద్యమా లేకపోతే ఒరిజినల్ గా తయారైనటువంటి మద్యమా అనేది కూడా తెలిసే విధంగా ఒక యాప్ ని రూపొందించారు. యాప్ ని రూపొందించడమే కాదు, వైన్ షాప్స్ కావచ్చు, బార్స్ లో ఎటువంటి మద్యం సరఫరా జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ప్రస్తుతం మనతోటి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఆకస్మిక తనిఖీలను చేపట్టారు, ఒక యాప్ ని తీసుకొచ్చారు. నకిలీ మద్యం ఏదైతే అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. యాప్ వర్కింగ్ ఎలా ఉంది సార్? లాంచ్ చేసిన తర్వాత ఎటువంటి ఏమైనా గుర్తించడం జరిగిందా ఎక్కడైనా? రాష్ట్రంలో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే లిక్కర్ కి సంబంధించి కూడా ఎక్కడా కూడా వేరే దానికి ఇల్సిట్ కానీ దేనికి తావు లేకుండా చేయాలని ప్రభుత్వం చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాం. 14-19లోనే యాప్ని ఆ రోజున మేము ఈ బార్కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాం, ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ తర్వాత 19-24లో దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం ఏ రకంగా చేస్తే వాళ్ళంతా కూడా దాదాపు 30,000 మంది చనిపోయారు, బ్రాండ్ లేకుండా అయిపోయింది. 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా సిట్ వేసాం, దాని మీద విచారణ జరుగుతుంది. మొత్తం ఈ విధానాన్ని అంతా కూడా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసుకుని కనపడే విధంగా తీసుకొచ్చాం. అయితే ఇవాళ మొలకల చెరువులో జరిగినటువంటి సంఘటన ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు, అది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే దాని మీద ప్రజల్లో ఒక పానిక్ వాతావరణం క్రియేట్ చేయడానికి రకరకాల ఎత్తుగాలు చేశారు. సాధారణంగా చనిపోయిన వాటిని కూడా తీసుకొచ్చి శవరాజకీయాలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అయితే అవన్నీ కూడా మొత్తం విచారణ చేసినాం, ఎక్కడ కూడా దీంట్లో సంబంధం లేదని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అయితే కస్టమర్ కూడా ఎక్కడే భయం కలగకూడదనే ఉద్దేశంతో ఇవాళ దాన్ని ఒక యాప్ని తయారు చేసాం. మొబైల్లోనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బార్కోడ్ మీద స్కాన్ చేసుకుని ఇమీడియట్గా దాని బాటిల్ వివరాలను కూడా బయటకు వస్తాయి. ఆ రకంగా ఇప్పటికీ 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 21 స్కానింగ్స్ జరిగాయి, ఎక్కడ కూడా ఒకటి కూడా దీంట్లో ట్రేస్ కానటువంటి సందర్భం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అస్థిరపరచాలని కుట్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే బాబాయ్ హత్యని ఇవన్నీ చేశాడో ఆ రకంగా దీన్ని కూడా చేయాలని ప్రయత్నం చేశాడు. అందుకనే సిట్ వేసాం, సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. నిన్న కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ఆ వీడియోస్ని ఆధారంగా తీసుకుని వాస్తవాలు ఏంటో కూడా తీసుకుని విచారణ చేసి తప్పకుండా దీంట్లో ఎవరున్నా సరే, ఇవాళ కొంతమంది ఇంకా సౌత్ ఆఫ్రికా అది ఫాస్ట్గా విచారణ చేయడం కోసం ఈ సిట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. డెఫినెట్ గా దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశామని చెప్తోంది, అటు వైసీపీ మాత్రం సిట్ ఏర్పాటు చేసి కేవలం కంటి తుడుపు చర్యగా చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీని మేము డిమాండ్ చేస్తున్నామని వైసీపీ చెప్తా ఉంది. సో అది ఎలా తీసుకోవాలి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టేసి వాస్తవాలు బయటకు కూడా రాకుండా, ఇవాళ చూసాం సిబిఐ ఎంక్వైరీలో ఎంత ఆలస్యం అవుతుంది. మేము ఎందుకంటే ఇమ్మీడియట్గా బయటకు రావాలి ఇందులో, ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం రావడానికి సమస్య లేదు. అందుకనే మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి సిట్ ఏర్పాటు చేసాం. సిట్ విచారణలో అన్ని బయటకు వస్తున్నాయి. మా పార్టీతో సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే ఆ వ్యక్తిని కూడా సస్పెండ్ చేసాం. ఇవాళ ఎవరున్నా సరే, ఇది కులాలు లేవు, మతాలు లేవు, లేదంటే పార్టీలు లేవు, రాజకీయాలు మాకు అక్కర్లా, ప్రజల ఆరోగ్యమే మాకు కావాలి. ఆ ఉద్దేశంతో ఈ సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం. నేను ఎక్కడికైనా వచ్చి ఏ విచారణకైనా వస్తాను, ఏ టెంపుల్ కైనా వస్తాను, ప్రమాణం చేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కక్ష సాధింపు చేయాలంటే సంవత్సరాల దాకా వచ్చిన నెల రోజుల్లోనే వీళ్ళు ఏదో కేసులు పెట్టి లోన్ అయ్యచ్చు. కానీ మేము అలాంటి ఎక్కడ కూడా ప్రోత్సహించరు మా నాయకులు, కానీ మేము కానీ ఆ ఉద్దేశాలు లేవు. ఇవాళ వాళ్ళు వాస్తవాలు బయటకు వచ్చినాయి, జనార్దన్ చెప్పడం కానీ బయట ఉన్నటువంటి వాతావరణం కానీ చెప్పారు. దాని మీద విచారణ చేస్తారు. ఇతని పాత్ర ఉందంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఇదేదో కావాలని కులం పేరునో లేకపోతే కావాలని మమ్మల్ని ఇరికించాలనో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు దీంట్లో తప్పించుకోలేరు. అధికారులు అవ్వచ్చు,
ఎవరైనా సరే దీంట్లో తప్పించుకోలేరు. ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తాం, అన్ని సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాం. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పార్టీ అయినా కులం అయినా మతం అయినా దీంట్లో ఎక్కడ చూసుకునే సమస్య లేదు, అందరి మీద చర్యలు. కల్తీ మద్యం అక్రమ మద్యం అనేది కేవలం టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది. వైసీపీ ఏదైతే మద్య నియంత్రణ కోసం చాలా ప్రయత్నించింది, దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నాశనం చేసి ఇలాంటి చావులకు కారణం అవుతుంది అని ఆరోపిస్తున్నారు. అట్లా కాదు, ఇప్పుడు మద్యం వాళ్ళు ఎంత చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ ఓపెన్ గా చూసాం. పేద ప్రజల్ని కొల్లగొట్టుకున్నారు. పేద ప్రజల జీవితాలని ఇవాళ ఎంతో మంది ఆడబిడ్డల్ని ఉస్సులో తెంపినటువంటి వ్యక్తులు ఇవాళ అవన్నీ కూడా సిట్ విచారణలో బయటకు వస్తున్నాయి. జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు వచ్చి సిబిఐ గురించి అడుగుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందని. మీరు ప్రజలు డిస్టరీలు మీరు హస్తగతం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ బ్రాండ్లన్నీ ఎలగొట్టారు. మీకు కావాల్సిన బ్రాండ్లనే షాపుల్లో పెట్టారు. మీకు కావాల్సిన వాళ్ళని షాపుల్లో అమ్మే వాళ్ళని పెట్టుకున్నారు. మీకు సంబంధించిన వెహికల్స్లోనే ట్రాన్స్పోర్ట్ చేసి తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారా? కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఒక ఉద్దేశపూర్వకంగా ఇది జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఇందులో ఎవరున్నా సరే ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కరు బయటకు వస్తారు, చాలా మంది ఉంటారు, అందరూ బయటకు వస్తారు, ఎవరిని వదిలిపెట్టే సమస్య. జనార్దన్ రావు ఇచ్చినటువంటి వీడియోలో కావాలని మొలకల చెరువులో మొదటగా చేయడానికి కారణం, అది చేసినట్లయితే చంద్రబాబు నాయుడిని బద్నాం చేయడానికి ఈజీ అవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అది జోగి రమేష్ ప్రోత్సాహంతో జరిగింది చెప్పారు కాబట్టి మేము అక్కడ స్టార్ట్ చేశాము, లేకపోతే దీన్ని ఆల్రెడీ ఆపేశాము 2024లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇట్లాంటివి ఇంకా చాలా కుట్రలు ఉన్నాయని కూడా సీఎం చెప్పారు మొన్న ప్రెస్ మీట్ లో. సో ఎలా చూడాలి సార్, ఇంకా ఎంక్వైరీ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది, వెనకాల ఎవరెవరు ఉన్నారు అనుకుంటారు? అటు టీడీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అందుకనే ఇందులో ఇప్పటికి దగ్గర 21 మందిలో దగ్గర 17 మంది దగ్గర అరెస్ట్ చేశాం. ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో కూడా ఇంకో 4గురిని లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. అవన్నీ కూడా వచ్చిన తర్వాత విచారణ కూడా వేగవంతం చేసి ఫాస్ట్గా దీన్ని క్లోజ్ చేయాలి. ఎవరు దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద దీన్ని కట్టడి చేయాలనే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ముందుకెళ్తున్నాం. సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం. వాస్తవాలు ఎక్కడున్నా సరే సీరియస్గా వదిలిపెట్టకుండా ముందుకెళ్ళాను, కఠినంగా దీంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అంటే మీరు ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తనిఖీ చేశారు సార్, డైలీ తనిఖీలు చేయడం జరుగుతుందా, లేకపోతే ఎట్లా మీ ప్లాన్ ఎట్లా ఉంది? డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాం. ఇందులో ఎక్కడా కూడా మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. బెల్ట్ షాపుల మీద కూడా చాలా సీరియస్గా వెళ్తున్నాం. ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందని తెలిస్తే మటుకు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అది మా పార్టీ అయినా ఇంకెవరైనా సరే అవసరమైతే పీడీ యాక్ట్ పెడతా కూడా సిద్ధంగా ఉంది. ఇది ఏదైతే కల్తీ మద్యం నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అలాగే ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నింటినీ కూడా ఆధారాలతో సహా తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఎవరు ఉన్నా కూడా, అటు టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పీడీ యాక్ట్లు నమోదు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిట్ ఏదైతే నివేదిక ఇస్తుందో దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూని క్లోజ్ చేయడం జరుగుతుంది. సిట్ వేగవంతంగా పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఇలియాస్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం.